గార్లెడ్డు గ్రామం స్కూల్ పిల్లలకి కొంతమంది గ్రామస్తులు పిల్లలు చెప్పడం వల్ల స్కూల్ పిల్లలకి ప్లేట్స్ గ్లాసులు ప్రొవైడ్ చేయమని అడగటం వల్ల చిన్నపిల్లలు ఇంటి దగ్గర నుంచి డైలీ ప్లేట్స్ తెచ్చుకొని తినడానికి ఇబ్బందిగా ఉందని నేను ప్లేట్లు గ్లాసులు పిల్లలకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ప్లేట్స్ ఆ స్కూల్లోనే హెచ్ఎం గారి రూమ్లో పెట్టేసి ప్రతిరోజు డైలీ ఆ పిల్లలకి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే పక్కన అంగన్వాడీ స్కూల్ పిల్లలు వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయమని అడగటం వల్ల అంగన్వాడీ పిల్లలు కూడా ఒక 15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఇంటి దగ్గర నుంచి గిన్నెలు తీసుకొని రావడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల చిన్నపిల్లలకు కూడా నేను గిన్నెలు ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా ప్రతిరోజు పిల్లలకి పెట్టేసి వాటిని కడిగి శుభ్రం చేసి ఆఫీస్ రూమ్లో పెట్టేసి అలా చేస్తామని చెప్పడం వల్ల గ్లాసులు ప్లేట్స్ ఈ చిన్నపిల్లల బౌల్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక స్వచ్ఛంద సేవలాగా నేను పిల్లలకి చేయాలనుకున్నాను. మండలం గార్లెడ్డు గ్రామం నుంచి రైతు సమన్వయ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ గార్లెడ్డు గ్రామంలో బోడారాజు అనే వ్యక్తి పేదరికంలో ఉండటం వల్ల తను మరణించాడు. తన భార్య ఆ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. వాళ్ళ పాపకు మ్యారేజ్ సెట్ అయ్యేసరికల్లా ఇలా కొంతమంది గార్లెడ్డు గ్రామస్తులు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మీరు కూడా ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని అడగటం వల్ల నేను ఆ కుటుంబానికి పుస్తలు చీర పుట్టింటి తరపున తల్లిదండ్రి అప్పగించే కానుకగా నేను ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అది మా నాగిరెడ్డి గారి పేరు మీదుగా జ్ఞాపకార్థంగా ఆ అమ్మాయికి పుస్తలు చీరని పుట్టింటి వారి కోసం అప్పగించడం జరిగింది.